గురు మార్పు వల్ల జూన్ 1 నుండి జరగబోయే ఈ గురు మార్పు వలన వృశ్చిక రాశి వారికి ఎలా ఉంటుంది? ముఖ్యంగా వృశ్చిక రాశి వారికి కనుక చూసుకున్నట్టయితే 9వ స్థానంలో గురు సంచారం భాగ్యమైనటువంటి స్థానం, అదృష్టమైనటువంటి స్థానంగా చెప్పుకోవచ్చు. ఈ యొక్క రాశి వారికి పట్టిందల్లా బంగారం అవుతుంది. అనుకున్నటువంటి పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేసుకోగలుగుతూ ఉంటారు. విద్య, వృత్తి, వ్యాపారంలో మంచి లాభాలు సంపాదిస్తూ ఉంటారు. కుటుంబం పట్ల శ్రద్ధ, ఏకాగ్రత చూయిస్తూ ఉంటారు. ఈ మాసంలో కనుక చూసుకున్నట్టయితే తప్పకుండా శుభ ఫలితాలు ఉన్నాయని చెప్పుకోవచ్చండి. సో వాళ్ళకైతే శుభ ఫలితాలు ఉన్నాయి, తప్పకుండా. కానీ ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? వాళ్ళు పాటించాల్సిన పరిహారాలు ఏమైనా ఉన్నాయా? ముఖ్యంగా వీళ్ళకి పరిహారాలంటూ పెద్ద అంటే టైమ్ ఆఫ్ పీరియడ్ గుడ్గా ఉంది కాబట్టి పెద్ద చెప్పుకోదగ్గటువంటి పరిహారాలు అయితే ఏమీ అవసరం లేదు. దైవిక మానసికంగా ఏదైనా ఆ ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా, మానసికంగా ఏదైనా వ్యధ అనుభవిస్తున్నారు, లేదా గతంలో ఏదైనా ఇన్సిడెంట్ జరిగింది దాని యొక్క బాధ పోవట్లేదు అంటే దానికి దైవిక నామస్మరణ చేసుకోవడం చాలా ఉత్తమం. కానీ ఇప్పుడున్నటువంటి ఈ యొక్క టైమ్ ఆఫ్ పీరియడ్లో గురువు యొక్క అనుగ్రహం వీళ్ళకు బాగా అనుకూలంగా ఉంది. తద్వారా వీళ్ళు పట్టిందల్లా బంగారం అవుతుంది. అనుకున్నటువంటి పనులన్నీ కూడా పూర్తి చేసుకోగలుగుతారు. అలాగే వీళ్ళు కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి కావచ్చు, లేదా కొత్త పెట్టుబడులు పెట్టడానికి కావచ్చు ఆసక్తి చూపించేటటువంటి అవకాశాలు ఏర్పడుతుంటాయి. అలాగే కోర్టు సమస్యలు ఏవైనా కూడా ఉన్నటువంటి వాళ్ళకి చిక్కులు చికాకులు అన్నీ దూరం అయిపోయి కోర్టులో కూడా విజయం సాధించేటటువంటి అవకాశము తప్పకుండా ఈ రాశి వారికి ఏర్పడుతుందండి.